అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. వైద్యం ఒక వృత్తి మాత్రమే కాదు, అదొక సేవ, ఒక జీవిత లక్ష్యం, ఒక యజ్ఞం అని చెప్పాలి. అటువంటి వైద్యులని మీకు పరిచయం చేయడమే మా అదృష్టంగా భావిస్తూ ఇవాల్టి వైద్యురాలు మనందరికీ సుపరిచితులు. అతి చిన్న వయసులోనే 2 లక్షల మందికి పైగా వారు వైద్యం చేశారు. ప్రకృతిలోనే మన పరిష్కారాలు ఉన్నాయని గ్రహించి న్యాచురోపతి వైద్య విధానంతో చాలామందికి క్లిష్టమైన సమస్యల నుంచి రక్షణ కల్పించారు. సరైన ఆహార విధానాలు, సరైన వ్యవహార శైలితో మన మనస్సు, ఆత్మ, శరీరం ఏకీకృతమై ఎంత అందంగా జీవితాన్ని మనం మలుచుకోవచ్చో సాక్షాత్తు ప్రతిరోజు వారి మృదువైన మాటతో చేసి చూపిస్తున్నారు న్యాచురోపతి వైద్యులు డాక్టర్ షగుఫ్తా. వారితో మాట్లాడదాం. వెల్కమ్ అండి. డాక్టర్ షగుఫ్తా, 100 ఏళ్ళు బతకాలని అందరూ దీవిస్తూ ఉంటారు. నిండు 100 ఏళ్ళు చల్లగా ఆరోగ్యంగా బతుకొని. 100 ఏళ్ళు బతకడానికి మీరు చెప్పే చిట్కాలు ఏమిటి? 100 ఏళ్ళు కాకపోయినా సంపూర్ణమైన లాంగ్ లైఫ్ బతకాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందంగా ఉండడం స్టార్ట్ చేద్దాం. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం వదిలేద్దాం. వెరీ సింపుల్ అండి. ఒకటే చిరునవ్వు ముఖం మీద ఎప్పుడు ఉండాలి అండ్ ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను, ఖచ్చితంగా ఉంటానన్న నమ్మకం ఉంచుకోవాలి. వాళ్ళకి ఎవరికో ఏదో పక్కనంటి వాళ్ళకి ఏదో అయింది, ఎదురింటి వాళ్ళకి ఏదో అయింది, ఎక్కడో వీడియోలో ఎవరికో ఏదో అయిపోయిందని ఆలోచించడం వదిలేసేయండి. వాళ్ళకి వీళ్ళకి వచ్చిందంతా మనకు రావాలని లేదు. మన ఆరోగ్యం బాగుంది, మనం బాగున్నాం, మనం ఆనందంగా ఉన్నాం, టైంకి తింటున్నాం, టైంకి యోగా చేసుకుంటున్నాం, టైంకి పడుకుంటున్నాం. ఎందుకు వస్తుంది అనారోగ్యం? 100 ఏళ్ళు కాదు, ఇంకా గట్టిగా బతకచ్చు మనం. ఏ జనరేషన్స్ మారుతున్నా, ఏ ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నా, పొల్యూషన్ మారుతున్నా, ఏది మారుతున్నా, మీ దృఢ సంకల్పం మీ ఆరోగ్యాన్ని ఖచ్చితంగా 100 ఏళ్ళు బతికేటట్టు చేస్తుందంట నేనైతే. ఎందుకంటే బికాజ్ మనం ఆ ఇంటర్నల్ ఆ హ్యాపీనెస్ లేదు. అవును, ఏదో ఒక దానికి బాధపడ్డాం. అంటే బాధ అనేది లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. హార్ట్, లివర్, కిడ్నీస్ ఎలా అయ్యేవో మన శరీరంలో కూడా ఒక బాధ అనేది ఒక పార్ట్ అయిపోయింది. అందుకనే వయసు తక్కువ అయిపోతుంది మనకి. సో చిన్న వయసు వాళ్ళు పెద్దగా కనపడడం, పెద్ద వయసు వాళ్ళు ఇంకా ముసలిలా కనపడడం అయిపోయింది. ఏది వదిలేయండి. సింపుల్ లైఫ్ని ఎప్పుడు మనం ఎలా ఉంచుకోవాలి, హ్యాపీగా ఉంచుకుంటే ఆటోమేటిక్గా అన్ని సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. డాక్టర్ షగుఫ్తా, ఆఫ్ కోర్స్ ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? నేను ఒకటే చెప్తానండి. ఆనందంగా ఉండాలంటే ఒకటే ఫిలాసఫీ. మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న కూడా ఆనందంగా ఉంచాలి. ఎప్పుడు ఎవరిని మనసును నొప్పించేలాగా ఎవరు మాట్లాడద్దు. ఎందుకంటే దానివల్ల మనకు రోగాలు వస్తాయి, వేరే వాళ్ళకు వింటారో లేవా అది సెకండరీ థింగ్. ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ స్టైల్ మనం మార్చుకోవాలి. ఫస్ట్ మన బాడీని మనం హార్మ్ఫుల్గా ట్రీట్ చేయొద్దు. లేట్గా లేయడం, లేట్గా తినడము, లేట్గా ఎవ్రీథింగ్ లేట్ జీవితం కూడా లేట్ అయిపోతుంది. మనం తొందరగా డెసిషన్ తీసుకోవడం కూడా లేట్ అయిపోయింది. ఆరోగ్యంగా ఉండాలనేది డెసిషన్ ఎలా ఉందంటే, ఈ రోజు మనం వింటాము, ఒక వీడియో వింటాము, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి విషయం వింటాము, అది అమలు పరచడానికి చాలా లాంగ్ తీసుకుంటున్నారు డ్యూరేషన్. ఎందుకు? ఈ రోజు మనం విన్నాము, ఈ రోజు మంచి విషయం విన్నాం. ఎప్పుడు ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలి, తొందరగా పడుకోవాలి, తొందరగా లెగాలి, యోగా చేసుకోవాలి. ఇది సింపుల్ థింగ్స్. దీన్ని అప్లై చేసుకోవడానికి ఎందుకు రేపు చేద్దాం, రేపు ఎల్లుండి ఏదో ఫంక్షన్ ఉంది, అది అయిపోయాక ఎల్లుండి చేద్దాం. ఈ పోస్ట్పోన్మెంట్ వద్దు. పోస్ట్పోన్మెంట్ చేయకూడదు. ఎప్పుడు వెంటనే పాటించాలి. ఈ స్ట్రెస్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటారు ఇవాళ రోజుల్లో? ఒకటండి, ఓవర్ అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ లీడ్స్ టు స్ట్రెస్. వదలాల్సిన గాలి వదిలేసేయండి. బాధ కానీ, టెన్షన్ కానీ ఏదున్నా తీసేసేయండి. బట్ లోపల కుండి, డబ్బుల కుండి ఉంటుంది, అలా ఉంచుకోకండి. సో మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఒక మనిషితో షేర్ చేసుకునే బదులు దేవుడితో షేర్ చేసుకోండి. నేను ఒకటే అంటాను, మీరు ఎంత ఏడవాలన్నా, ఎంత బాధపడాలన్నా మీకు ఒక కనెక్టెడ్ గాడ్తో కంప్లీట్గా చెప్పేసేయండి. ఏడ్స్తారా, బాధపడతారు, లోపల ఉన్న బాధను తీసేసేయండి. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లోపల ఉన్న వాడులో కణకణాల్లో దాగున్నదంతా బయటకు వచ్చేస్తుంది. బ్యూటిఫుల్. అదే హీలింగ్. ఒక మనిషితో షేర్ చేసుకున్నాం అనుకోండి, నమ్మకం లేని ఒక మంచి చాలా నమ్మకమైన వ్యక్తికి ఇంకొక నమ్మకమైన వ్యక్తి కూడా ఉంటారు. సో మనం ఇప్పుడు ఒక వ్యక్తితో చెప్పుకున్నాం అనుకోండి, ఏదో ఒక వీక్ పాయింట్లు వాళ్ళు వేరే వాళ్ళతో చెప్పుకుంటారు. ఇది ఏమవుతుందంటే మనం వీక్ అయిపోతాం. అవును, ఎప్పుడు హ్యూమన్ బీయింగ్స్తో కొన్ని షేర్ చేసుకోవచ్చు, కొన్ని షేర్ చేసుకోవద్దు. అది డిపెండ్స్ అపాన్ మన ట్రస్ట్ని బట్టి. బట్ నేను ఒకటే చెప్తా, ఖచ్చితంగా మనం ఏది చెప్పినా ఓపిక్గా విని దాని సమాధానం ఖచ్చితంగా ఒకరోజు అది ఒక బ్యూటిఫుల్ థింగ్తో ఇచ్చేది దేవుడు ఒకటే. నేను నమ్ముతాను అది. యాక్చువల్లీ నేను ఎప్పుడు ఒక మనిషి దగ్గర ఏడవను, బాధపడను, ఏది చేయను. నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా, నాకు మ్యాక్సిమం టెన్షన్, బాధ, స్ట్రెస్ అంటే ఏంటి, ఆ స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీకి నేను స్పెల్లింగ్స్ నేర్చుకోలేదండి. డెఫినెట్గా నేను అసలు ఆ స్పెల్లింగ్స్ వైపు కూడా వెళ్ళాను. ఏంటి అసలు అదేంటి అంటే, జరిగిపోయిన దాని గురించి ఓవర్ థింక్ చేయడమా? ఎందుకు? వదిలేద్దాం, అయిపోయింది. నిన్న జరిగిన దాన్ని, మొన్న జరిగిన దాన్ని వదిలేద్దాం. సింపుల్ లైఫ్ని లీడ్ చేద్దాం. ఎప్పుడు అన్నెసెసరీ ఓవర్ బర్డెన్స్ తీసుకోవద్దు. మనిషి ఎప్పుడు ఆనందంగా, ఎందుకంటే దానివల్ల మన ఆరోగ్యం పాడవుతుంది. అవును, ఓవర్ స్ట్రెస్ తీసుకొని బీపీలు, షుగర్లు, బాడీ పెరిగిపోవడం, ఇవన్నీ ఎందుకు? అన్నెసెసరీ కదా. హ్యాపీగా ఉందాము, వదిలేద్దాము. ఎంత వదలగలిగితే, ఒక మూవీలో ప్రభాస్ చెప్తారు కదా, సో
డూడ్ ప్రేమిస్తాము తిరిగి ప్రేమిస్తారు అన్నట్టు నిజమే. ఎంత ఆనందంగా ఉంటామో దేవుడుగా మన బాడీ ఎంత ఆనందంగా ఉంచుతామో మనం అదంత ఆరోగ్యంగా ఉంచుకుంటుంది. దీనికి ఓ థెరపీస్ కానీ ఏమొద్దండి. ఎప్పుడు మీరు జీవితంలో నేను ఒకటే చెప్తాను మనుషులకి, అవసరం ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, అన్నెసెసరీ వెళ్ళకండి డాక్టర్ దగ్గరికి. ఒకటే ఫండా ఏంటి, మనం ఆరోగ్యంగా టైంకి తింటున్నామా? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా సరే ఒకటే చెప్తారు కదా, మీరు జంక్ ఫుడ్ తినకండి, టైంకి పడుకోండి, టైంకి లేకండి, మంచి ఫుడ్ తీసుకోండి, యోగా మెడిటేషన్స్ చేసుకోండి. ఏ డాక్టర్ అయినా సరే అండి, అల్లోపతి కానీ, ఆయుర్వేద కానీ, న్యాచురోపతి కానీ, సిద్ధ కానీ, హోమియోపతి కానీ, యునాని కానీ, ఎవరైనా ఒకటే చెప్తాం, స్ట్రెస్ని వదిలేసేయండి, స్ట్రెస్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందంటారు. ఆ స్ట్రెస్ అంటే ఏంటి, అయిపోయిన దాని గురించి బాధపడుతూ రోగాలు తెచ్చుకోవడం. సో వదిలేద్దాం, గో అంతే, వదిలేసి హ్యాపీగా ఒకటే అండి, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. దీన్ని పోస్ట్పోన్ చేయొద్దు. పొద్దున లెగుద్దాం, మల విసర్జన చేద్దాం, టైంకి ప్రాపర్ వాటర్ తాగుదాం, గంట కొద్ది వాటర్ తాగాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే డెఫినెట్గా మీరు చేయాల్సిన మొట్టమొదటి ప్రాసెస్ నీళ్లు తాగడం. మనిషి నీళ్లు సరిగా తాకపోతేనే రక్తం అనేది థిక్నెస్ ఎక్కువైపోయి నొప్పులు రావడం, జుట్టు రాలిపోవడం, ముఖం మీద పింపుల్స్ రావడం, రకరకాల సమస్యలు. నీళ్లు తాగడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ చిన్న ప్రాసెస్తో స్టార్ట్ చేద్దాం. తొందరగా లెగుద్దాం, నీళ్లు ప్రాపర్గా తాగండి. నెక్స్ట్ డే మార్నింగ్ కొట్టేస్తుంది మోషన్స్ ఆఫ్గా. తర్వాత మార్నింగ్ మల విసర్జన అయిపోయిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా యోగా చేద్దాం, మెడిటేషన్ చేద్దాం. అది అయిపోయిన తర్వాత మనం ఓల్డ్ డేస్ కానీ, ఓల్డ్ మ్యూజిక్ కానీ, పాత మ్యూజిక్ కానీ, జస్ట్ మనకి ఇష్టమైన పని చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. భార్య వెజిటబుల్స్కి వస్తుంటే భర్త కూడా వెళ్ళి వెజిటబుల్స్ కోసి, పిల్లలతో ఫ్యామిలీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అండి, ఏ రిలేషన్షిప్స్ వాళ్ళు డెఫినెట్గా చెప్తున్నాను, ఎందుకంటే పిల్లలకి పేరెంట్స్తో పడట్లేదు, పేరెంట్స్కి పిల్లలు పడట్లేదు, అట్లా అయిపోయింది. బేసికలీ ఎందుకు అంటే టైం స్పెండ్ చేసే టైం లేదు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లెగుద్దాం. మన పాతకాలంలో మార్నింగ్ లేచి 5:30, 6 గంటలకు లెగుద్దాం, మంచిగా అందరం కలిసి ఒక మ్యాట్, నలుగురు మ్యాట్లు వేసుకొని యోగా చేద్దాం. ఎందుకు లేదు టైము? లేటుగా లెగిసి లేటుగా పడుకోవడం వల్ల పిల్లలకి మనం టైం ఇవ్వట్లేదు. అంతే, తొందరగా లేగుద్దాం, పిల్లలు కూడా లేపుదాం, వాళ్ళు కూడా యోగా చేయిద్దాం, ప్రాణాయామం చేద్దాం. మనం ఏం చేస్తున్నాం, మన ప్రతిబింబాలు మన పిల్లలు, అంతే కదా. సో మనం ప్రింట్ కొడతారు మన పిల్లలు. సో మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, మన పిల్లలు మన బాధ్యత. మన పిల్లల్ని కన్నాం, సో కన్న తర్వాత వాళ్ళని రెస్పాన్సిబిలిటీగా పెంచాలంటే మనం ఎంతైనా సరే డీప్గా బాధపడుతున్నా, స్ట్రెస్ తీసుకుంటున్నా అవన్నీ వదిలేసి మనం ఎంత ఇవ్వగలుగుతామో పిల్లలకి ఆనందం అంత ఇద్దాం. వాళ్ళ జనరేషన్ని ముందుకు తీసుకెళ్దాం, మంచి పద్ధతులు నేర్పిద్దాం. పొద్దున్న లెగుద్దాం, పిల్లలతో పాటు యోగా చేయిద్దాం. లేచిన తర్వాత వాళ్ళకు ఒక రూల్, మార్నింగ్ లేచిన తర్వాత మార్నింగ్ మోషన్కి వెళ్ళిపోవాలి, తర్వాత యోగా చేసుకోవాలి, మమ్మీతో టైం స్పెండ్ చేయాలి, డాడీతో టైం స్పెండ్ చేయాలి. ఏదున్నా సరే వాళ్ళకి మనతో ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. పిల్లలు బయట వాళ్ళని ఎందుకు చూస్ చేసుకోవాలి? పిల్లల్ని ఇన్ని జరుగుతున్నాయి ప్రాబ్లమ్స్, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. మదర్ అండ్ ఫాదర్ ఉన్నారు కదండి. సో ఫ్యామిలీ బాండ్స్ ఒకటి మీరు అన్నది, ఏ కష్టం ఉన్నా దేవుడి దగ్గర పెట్టడం, అంతే. అండ్ మన రొటీన్లో మనం ఉండడం ఆనందానికి మూలాలు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎక్కువ ఆలోచించకుండా ఇవాళ ప్రజెంట్ మూమెంట్లో ఉండగలగడం. చాలా బాగుంది. చూసారు కదా వ్యూవర్స్ అందరూ. సో బేసికలీ మనం చాలా విషయాలు, మనకు సంబంధం లేని విషయాల గురించి చాలా స్ట్రెస్ పెట్టేసుకుని సగం ఆరోగ్యం చెడిపోతుంది. మోడర్న్ రీసెర్చ్ కూడా అదే చెప్తుంది. వి సల్యూట్ యూ ఫర్ బీయింగ్ అవర్ యంగ్ టాప్ డాక్. అండ్ తప్పకుండా మనకు తెలుసు కదా, టాప్ డాక్టర్ అంటే మనకి టాప్ వాళ్ళ రంగాలలో అద్భుతమైన వైద్య సేవలు అందిస్తున్న వారిని మనం సెపరేట్గా మీకు తీసుకొచ్చి ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ వారు అందించే వైద్య విధానాలు ఇకపై రెగ్యులర్గా చెప్పబోతున్నాం. సో డాక్టర్ షగుఫ్తా, మీ పర్మిషన్ తోటి మీ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాం సుమన్ టీవీలో. అండ్ ఐ హోప్ దట్ వీ డూ సమ్ రెగ్యులర్ ఇంటర్వ్యూస్ విత్ యూ. మీతో చేస్తూ అలా మాట్లాడుతూ చాలా విషయాలు సుమన్ టీవీ వ్యూవర్స్కి తెలియాలి, ప్రపంచానికి తెలియాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి.